హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజీ గగన్. మన కాక్రోచ్ మూవీ రిలీజ్ టైం దగ్గర పడింది. మార్చి 6. ఇంకా 3 days మాత్రమే ఉంది. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే, మూవీ డైరెక్టర్ గారు వచ్చేసి పి. సునీల్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఇప్పటివరకు 27 మూవీస్ వరకు తీశారు. సొంతూరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఇలాంటి మూవీస్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9 నంది అవార్డ్స్ వరకు వచ్చాయి. సొంతూరు, గంగపుత్రులు మూవీకి అయితే నేషనల్ అవార్డు బరిలో దిగి ఫైనల్ వరకు వెళ్ళారు. ఫైనల్లో మిస్ అయింది. అలాంటి గొప్ప డైరెక్టర్, రియలిస్టిక్ డైరెక్టర్ అంటే సార్ మూవీస్ ఎలా ఉంటాయంటే, అది చూస్తున్నంతసేపు మనం సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండదు. మన ఇంట్లోనో, పక్కింట్లోనో, లేదా మన ఊర్లోనో, పక్కూర్లోనో జరుగుతుంటే చూస్తున్నామా అన్నంతగా ఉంటుంది. అంత రియలిస్టిక్గా ఉంటాయి మూవీస్ సార్వి. అందుకని సార్ని రియలిస్టిక్ డైరెక్టర్ అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మూవీ ఫస్ట్ సార్ మూవీ చూసింది నేను సొంతూరు మూవీకి నేను ఎంత ఫిదా అయిపోయానంటే, దాదాపు ఒక 10 సార్లు చూసుంటాను. ఆ మూవీ చూసాక నేను సార్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఈ కాక్రోచ్ మూవీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ నాకు ఈ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చిందో చెప్తాను. సార్కి నేను ఫేస్బుక్ ఫ్రెండ్ని. సార్ ఫేస్బుక్లో నా రీల్స్ చూసి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చారు. కాల్ చేసి డీటెయిల్స్ చెప్పారు. వెంటనే ఓకే చెప్పాను. ఒకసారి డైరెక్ట్గా చూడాలి, వైజాగ్ రా అన్నారు. లొకేషన్ చూడడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తే ఒకసారి నేను డైరెక్ట్గా చూస్తాను అన్నారు. వెళ్ళిన తర్వాత సార్తో ఒక ½ అవర్ స్పెండ్ చేశాను. ఆ ½ అవర్లో సార్ నాతో ఒక మాట అన్నారు. ఆ మాటకి నేను ఎంత కనెక్ట్ అయ్యానంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీ వదులుకోకూడదు, లీవ్స్ దొరకపోయినా కానీ సరే ఈ మూవీ చెయ్యాలి అన్నంతగా కనెక్ట్ అయిపోయాను. నన్ను అంతగా ప్రభావితం చేసిన మాట ఏంటంటే, నా సర్వీసులో నేను చేసిన 27 సినిమాలు ఒక ఎత్తు అయితే, ఈ కాక్రోచ్ మూవీ ఒక ఎత్తు అని అన్నారు. అంతే, ఆ మాటకి నేను బాగా కనెక్ట్ అయిపోయాను. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సొంతూరు, గంగపుత్రులు ఒక రొమాంటిక్ క్రైమ్ కదా, ఇలాంటి ఆనిమిత్యాలు లాంటి మూవీస్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇది ఒక్కటే ఒక ఎత్తు అంటే, ఈ ఒక్క మాట చాలు ఈ కాక్రోచ్ మూవీ ఏ రేంజ్లో ఉంటుందో. ఓకే, సో అందరూ తప్పకుండా 6వ తారీఖు థియేటర్స్లో మన ఈ కాక్రోచ్ మూవీ చూసి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయాలని, సినిమా సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. నమస్తే. కాక్రోచ్.